వెల్కమ్ టు టీఎఫ్పిసి. మనతో పాటు స్మిత గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సింగింగ్ ఇప్పుడు సరిగమప జీ తెలుగులో సరికొత్తగా సీజన్ 14తో స్టార్ట్ అవుతుంది. స్మిత గారు దాంట్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ సింగింగ్ షో నుంచే ఆవిడ కూడా ఒకప్పుడు వచ్చారు. మరి ఆవిడకి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా అండి ఇలా ఉన్నాను. అయితే మీరు కూడా ఒక స్టేజ్ షో నుంచే ఇంతవరకు ఎదిగారు. ఇప్పుడు మీరు ఒక షోకి జడ్జిగా చేస్తున్నారు, సింగింగ్ కాంపిటీషన్కి. ఎలా అనిపిస్తుంది? వాళ్ళని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? సో ఐ వుడ్ సే నేను ఫస్ట్ టైం ఒక ప్లాట్ఫామ్ మీద ఇలా పాడాను అంటే నాకు 16 ఇయర్స్ అప్పుడు, కరెక్ట్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నట్టున్నాను అప్పుడు. అండ్ చాలా ఇన్నసెంట్గా ఏం అర్థమైంది, ఏం జరుగుతుందో కూడా తెలియదు. చుట్టూతో అట్లా వెళ్ళి పాడేసి రావటము అట్లా. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్, చాలా మారిపోయింది. క్వాలిటీ ఆఫ్ ద వే ప్రొడక్షన్ కానీ, పార్టిసిపెంట్స్ బ్యాక్ స్టోరీస్ అనేది కానీ, ఇవేవి ఇంతకుముందు మనకు తెలీదు. పాడారా, వచ్చారా, వెళ్ళారా అనే తప్ప వాళ్ళ వెనక ఏం కథ అనేది ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కో కథ, ప్రతి ఒక్కరిది ఒకే కళ అనేది. సో వెరీ బ్యూటిఫుల్ ట్యాగ్ లైన్ నా ప్రకారం. సో ఐ థింక్ ఇట్స్ బిన్ అ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ సో ఫార్. అండ్ ఇక్కడ నుంచి కూడా ఇది బిగినింగ్. లైక్ ఐ సెడ్ 2 రోజులు షూట్ అయింది ఇప్పుడు దాకా, 4 ఎపిసోడ్లు అయినాయి. ఇక్కడ నుంచి ఎంత అనేది ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. అయితే నార్మల్గా చూస్తుంటే ఇప్పుడు సింగింగ్తో పాటు వాళ్ళ స్టోరీస్ కూడా వస్తున్నాయి. అంటే ఆ ఎమోషన్స్ అనేవి ప్రోమోస్లో చాలా క్లియర్గా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఎమోషన్ అవుతున్నారు. అదంతా ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీరు ఇలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇంత ఎక్కువగా ఉండేది కాదు, నార్మల్గా ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఎమోషన్ అండి. ఎందుకంటే పూర్ నుంచి ఉన్న రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. వాళ్ళ టాలెంట్ చూసి ఎలా యాక్చువల్లీ అండి, ఇంతకుముందు కథలు ఇలా ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు. ఎందుకంటే చేశారా, షూట్ చేశారా, తెచ్చారా అనేది. అండ్ ఆ కథల వెనక అద్భుతమైన గొంతులు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ టాలెంట్ ఉంది. దానివల్ల దే ఆర్ హ్యావింగ్ దట్ అటెన్షన్. ఇప్పుడు ఎవరు కూడా ఒక కథ వల్లే పెద్దవాళ్ళు అయిపోలేరు. దాని వెనక ఒక టాలెంట్ ఉంటేనే ఆ కథకు ఒక విలువ కూడా పెరుగుతుంది, అటెన్షన్ కూడా. సో అలా చూసుకుంటే ఐ థింక్ ఈ సీజన్లో మీరు ఒక్క కథ చూశారు, ఎన్నో కథలు ఉన్నాయి అసలు అట్లాంటివి. మీరు ఆ కథలన్నీ చూసేసరికి నేను ఎమోషనల్ అవ్వటం అనేది ఇస్ ప్రాబబ్లీ వెరీ న్యాచురల్. నేను చాలా రిస్ట్రిక్టెడ్గా అలా అవ్వద్దు, స్ట్రాంగ్గా ఉందాం అనుకునే వెళ్ళాను. బట్ ఇట్ వాజ్ వెరీ న్యాచురల్ దట్ మై ఎమోషన్స్ ఆర్ డ్రాన్ లైక్ దట్ అండ్ ఐ రియాక్ట్ లైక్ దట్. అది కాకపోతే నా ఒరిజినాలిటీ అది కాదు, నేను యాక్ట్ చేస్తుంది దాన్ని అవుతా. సో ఐ వాజ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్. ఓకే. ఫైనల్గా అంటే చాలా గ్యాప్ తర్వాత, చాలా రోజుల తర్వాత ఆల్బమ్స్ చేశారు, చాలా బిజీగా ఉంటారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రేక్షకులకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా దగ్గర అవుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్? ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్.